ఇది కమిషన్ కేసు, బెయిల్ కష్టమే. నిజమేరా? అది మీ అబ్బా అందుకన్నారా దుబ్బి తాగి సంసారము దొంగతనం చేయొద్దు అని దొంగల పట్టలు చూడు. సిటీలో ఉన్న ఏ పోలీసు మన మీద కంప్లైంట్ ఇవ్వకపోయేసరికి కమిషనర్ సీరియస్ అయ్యాడంట్రా. అయితే అరే మనం ఎవరెవరు పోలీసు ఇళ్లలో దొంగతనాలు చేశాము, అసలు వాళ్ళు ఎవరెవరు, అసలు ఎంతెంత లంచాలు తీసుకున్నారో మొత్తం ఎంక్వైరీ చేస్తానంట. ఏయ్, ఈ కమిషనర్ పెద్ద దుకాణం పెట్టేటట్టున్నాడు రా. ఏంట్రీ అగరబత్తుల వాసన లోపల చిరాగ్గా? స్వామి నేను కూడా మీ చెంతనే ఉండేదను. వలదు బాలిక, శ్రీకృష్ణ జన్మస్థానమునందు పుణ్యస్త్రీలకు ప్రవేశము లేదు. బావా మొన్న అన్ని టీవీ ఛానల్స్ లో నువ్వు ఏంటి అడ్డంగా పడుకుని ఆడాలతో సేవలు చేసుకున్నా ఆడేనేటీడు? మీ పాద పద్మములకు సేవ చేసుకునే భాగ్యము ఇక నాకు కలగదా స్వామి? పుణ్యస్త్రీ, మీరు వెలుపలకు వచ్చిన ఎడల మిగతా సేవలు మేము చేసుకుందుము. ఆ భాగ్యమును మాకు కల్పించండి, దయచేయండి. రెండు నీకు తీరాలనుకోని ఎవరండి వాళ్ళు? భవానీ ప్రసాద్ గారు మనుషులు. రంగా రంగా అటు చూడు. రాయలసీమ రా. ఒరిజినల్ రాయలసీమ రా. మనం సినిమాలో చూద్దాం చూడు, అచ్చం అలాగే ఉన్నారా? చూడండి రా, యాక్షనిస్ట్ లాంటి అలా ఉండాలి. ముసలాడైన కళల పవర్ చూడరా, మేసం చూడరా. వాటి కోర్టులో ఉన్న ప్రతి మగోడు వెనకాల మన మనిషి ఒకరిని పెట్టండి రా. అనుమానం వస్తే ముసలోడు పక్కన ఎవడో ఉన్నాడు రా. ఒక్క మనిషికి ఎంత సెక్యూరిటీనా? ఎవరా అయినా? బాబు అచ్చం సినిమాలో చూసినట్టుంది. యాక్షన్ కళ చూడు. యాక్షన్ కళ చూడరా.
చిక్కరా. ఏయ్, ఎవర్రాది మమ్మల్ని కోర్టు నుంచి ఎత్తుకొచ్చి రాత్రంతా కట్టబడేసింది? నీకు చంపేస్తా అన్నా అండి. కోర్టు దగ్గర చూసి ముసలాడు ఇడే కదా? ఆడేడు. ఏయ్, ఎవరు ఇది? రత్తయ్య, వాణ్ణి రెడీ చెయ్యి. జరిగితే రాయలసీమ మొత్తం తగలబడిపోతాయి. నాకేమీ జరగలేదు. మీ ఆశీస్సులున్నంత కాలం నాకేమీ జరగదు. వెళ్ళండి. అసలు ఏ ఊరండి ఇది? అక్కడ అంతమంది జనమేంటి? ఆ తుపాకులేంటి? భవానీ ప్రసాద్ అరుపులేంటి? అసలు ఎవరండి భవానీ ప్రసాద్? భవానీ ప్రసాద్ ఎవరండి? ముసలి, నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? అసలు ఇదే ఊరే? ఈ మనుషులంతా ఎవరే? ఆయనెవరే? అచ్చు నాలా ఉన్నాడు. చెప్పవే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా చెప్పు. ప్రజ్ఞా, ఇదేరా నీ ఊరు? నీ వంశం కూడా ఇదేరా? అది ఆ రక్తం పంచుకునే పుట్టావు. వీళ్ళేరా నీ మనుషులంతా? వీళ్ళే